సమ్మర్‌లో ఇలాంటి జ్యూస్‌లు, అలాగే లస్సీలు మనం ఇంట్లో అందరం కూడా తప్పకుండా ట్రై చేస్తుంటామండి. మీరు గనక ఇలా ట్రై చేస్తే మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతారు. వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్. ముందుగా మనం నల్ల ద్రాక్షతో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా నల్ల ద్రాక్ష నేను 100 గ్రాముల వరకు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కడిగి ఒక మిక్సీ గిన్నెలో తీసుకోవాలి. అలాగే ఇందులో పావు కప్పు పంచదార వేసుకోవాలి. మీరు కావాలొస్తే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమంలో కాచి చల్లార్చిన పాలు అర లీటర్ వరకు ఉంటాయండి. నేను దీంట్లో సగం వేసుకున్నాను. అంటే పావు లీటర్. మొత్తం గట్టి పాలు మాత్రమే వేసుకోవాలండి. ఇందులో వాటర్ అయితే మిక్స్ చేయకూడదు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా చేసుకుంటే జ్యూస్ సెంటర్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. మనం ఇంట్లోనే ఇంత బాగా తయారు చేసుకోవచ్చు. ఒక గ్లాస్ తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో ఆరోగ్యకరమైన అలాగే కమ్మనైన నల్ల ద్రాక్ష జ్యూస్ రెడీ అయిపోయిందండి. గార్నిషింగ్‌కి పోమోగ్రానేట్ గింజలండి. ఇలా గార్నిష్ చేసుకోవాలి. అలాగే నల్ల ద్రాక్షను కూడా ఇలా గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక రెసిపీ అండి. ఎప్పుడు పెరుగు లస్సీయే కాకుండా మీరు గనక ఇలా స్ట్రాబెర్రీతో లస్సీ చేసుకున్నట్లయితే ఒక అద్భుతమేనండి. మా ఇంట్లో అయితే పిల్లలు అలాగే పెద్దవారైతే చాలా ఇష్టపడ్డారండి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. దీనికి ఒక కప్పున్నర స్ట్రాబెర్రీ మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. అలాగే అరకప్పు పంచదారను వేసుకోవాలి. చిటికెడు ఉప్పు, అలాగే యాలకుల పొడిని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన తర్వాత నేను ఇంట్లోనే పెరుగును తోడు వేసుకున్నానండి. గట్టి పెరుగు. మన ఇంట్లో వేసుకుంటే మీగడ కూడా పైన వస్తుంది కదండీ! ఆ మీగడతో పాటు మనం మిక్స్చర్‌తో మిక్స్ చేసినప్పుడు దీని టేస్ట్ చాలా బాగొస్తుందండి. ఇప్పుడు ఈ పెరుగుని ఒక మిక్స్చర్‌తో మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న స్ట్రాబెర్రీని ఇందులో వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా ఒక 5 నిమిషాల పాటు మిక్స్ చేసుకోవాలండి. ఈ కలర్ చూస్తేనే మౌత్ వాటరింగ్ అండి. ఈ లస్సీ కూడా అంతే టేస్టీగా ఉంటుంది. చాలా యమ్మీగా ఉంటుందండి. ఒక గ్లాస్‌లో సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఒక అద్భుతమైన రుచితో స్ట్రాబెర్రీ లస్సీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు డైరెక్ట్ ఇలాగే తాగొచ్చండి ఈ లస్సీని. నేను ఈ వీడియో కోసము స్ట్రాబెర్రీని ఇలా మధ్యలో కట్ చేసి గార్నిష్ చేసుకోవాలి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి.